హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ పచ్చి రొయ్యల కూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బీరకాయలు అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పచ్చి రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత బాగా మగ్గిన తర్వాత పచ్చి రొయ్యలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని నూనెలో బాగా ఫ్రై చేయాలి. పచ్చి రొయ్యలు బాగా మగ్గిన తర్వాత నూనెలో వేగిన తర్వాత కారం వేసి కారం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటీలు వేసి మగ్గించాలి. టమాటీలు కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత కట్ చేసిన బీరకాయలను కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయలని ఉడికిస్తూ ఉండాలి. తర్వాత అవి బాగా మగ్గిపోయిన తర్వాత నూనె తేలితే కూర ఫినిష్.